కానీ ఇప్పుడు ఆదిత్య వచ్చాడు కదమ్మా. నిజమైన ఆదిత్య కాదు, డూప్. మర్యాదగా కోడలకి సారీ చెప్పు. మావయ్య, ఏంటిది? ఏదో మా భార్య భర్తల గొడవ. గాయత్రిని తీసుకొచ్చావా? తనే వచ్చేసింది. అదిరిపోయింది సూర్య. అబ్బా తినండి. నానా రండి నానా. బాగున్నావమ్మా? బాగున్నారా మావయ్య? బాగున్నాను బాబు. ఒక్కసారి చూసిపోవాలనిపించింది, వచ్చాను. మీ అన్యోన్యతను చూశాక నా మనసు నిండిపోయింది బాబు. నానా కూర్చోండి, కాఫీ తెస్తాను. కూర్చోండి మావయ్య. ఏం బాబు, ఇప్పుడేం చేస్తున్నావు? కొత్తగా కన్స్ట్రక్షన్ బిజినెస్ మొదలుపెట్టాను. ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. నాకు తెలుసు బాబు, నువ్వు సమర్థుడివి. జీవితంలో తప్పకుండా పైకొస్తావు. నానా కాఫీ. పిన్ని చెల్లి ఎలా ఉన్నారు నాన్న? అమ్మా సూర్య, కమ్మటి కాఫీ ఇచ్చి మధ్యలో చేదిని మింగినట్టు ఆ దరిద్ర మొహాలను ఎందుకు గుర్తు చేస్తావు? అదే మాట నాన్న, ఎంతైనా వాళ్ళు కారమ్మా. ఇప్పుడు వాళ్ళు నాకేమీ కారు. ఏనాడైతే నీ కాపురంలో వాళ్ళు నిప్పులు పోయాలనుకున్నారు, ఆనాడే వాళ్ళు మానసికంగా నాకు లేకుండా పోయారు. ఏనాడైతే ఆ రుద్రాతో చేతులు కలిపి అడ్డమైన పనులు చేయటానికి సిద్ధపడ్డారు, ఆనాడే వాళ్లతో అన్ని బంధాల్ని తెంచేసుకున్నాను. ఇప్పుడు నాకు వాళ్ళ గురించి ఏమీ తెలియదు, తెలుసుకోవాలని లేదు. ఒంటరిగా ఉన్న నాకిప్పుడు ఎలాంటి బాధ్యతలు లేవు, ఒక్క సౌందర్య బాధ్యత తప్ప. నాన్నా అంటే? అవునమ్మా, ఎవరు కాదనుకున్నా కన్న తండ్రిని, నాకు తప్పదు కదా. అందుకే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఎక్కడో పెరిగినా చివరికి ఎక్కడికి చేరిందో చూసావా? అయితే త్రాజ్పావం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారన్నమాట. అమ్మా సూర్య, తప్పు చేశారు నాన్న. అన్నీ తెలిసి కూడా మీరు చాలా పెద్ద తప్పు చేశారు. తప్పైనా ఉప్పైనా తప్పదు కదమ్మా, ఇది నా బాధ్యత. పైగా ఇప్పుడు సౌందర్య పూర్తిగా మారిపోయింది. మారిపోవడమా? దేశంలో ఉన్న ఉగ్రవాదులందరూ రాత్రికి రాత్రే సాధువులుగా మారిపోయారని చెప్పండి, నమ్ముతాను. ఈ ప్రపంచంలో ఉన్న అవినీతి పరులందరూ ఒక్కసారిగా తమకి జ్ఞానోదయం అయినట్టు కోట్ల కోట్ల నల్ల డబ్బుని ప్రజలకి పంచిపెట్టారు అని చెప్పండి, నమ్ముతాను. అంతేగాని ఆ రాక్షసి, ఆ మేకవన్న పులి, ఆ సౌందర్యం మారిందంటే మాత్రం నా కంఠంలో ప్రాణం ఉండగా నమ్మను. అమ్మా సూర్య, దెబ్బతిన్న దానివి, నీలో కోపం ఉండటం సహజమే. కానీ నిజంగానే సౌందర్య ఇప్పుడు మారిపోయింది అని మీరు నమ్మొచ్చు, కానీ నేను నమ్మను. సూర్య వదిలే, వాదనలు ఎందుకు? ఎవరి నమ్మకాలు వాళ్ళవే. అయినా మావయ్య గారు చేసిన దాంట్లో నాకు పెద్ద తప్పేం కనిపించట్లేదు. పోన్లే బాబు, మా సంగతికేం గాని మీరు సంతోషంగా ఉన్నారు, అది చాలు నాకు. అమ్మా సూర్య, నువ్వేదీ మనసులో పెట్టుకోకు. వెళ్ళొస్తానమ్మా. అలాగే నాన్న. ఉంటాను బాబు. మంచిది మావయ్య. మీకెప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఈ అల్లుడున్నాడని మాత్రం మర్చిపోకండి. బాబు, నువ్వు ఆ మాట అన్నావు, చాలా సంతోషం. ఆ దేవుడి దయ వల్ల అలాంటి అవసరం రాదని అనుకుంటాను, రాకూడదనే కోరుకుంటాను. వస్తాను బాబు. అలాగే మావయ్య. వస్తానమ్మా. రండి.
వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. ఏంటి ఆయన ముందు ఎందుకు లేని ఊరుకున్నాను, కొత్తగా దాన్ని సమర్థిస్తున్నారేంటి? ఆ, సమర్థించడం ఏముంది, నిజంగానే మారిందేమోనని. ఆపండి. అది మారితే మీకేంటి, మారకపోతే మీకేంటి? ఆ, అది కాదు సూర్య. వద్దు, మన మధ్య దాని టాపిక్ మళ్ళీ రాకూడదు. ఒక్క క్షణం, కనీసం ఒక్క క్షణం కూడా మీరు ఆ రాక్షసుని తలుచుకోకూడదు. దాని గురించి ఆలోచించకూడదు. కర్మకాలి ఎక్కడైనా అది ఎదురుపడినా కన్నెత్తైనా చూడకూడదు. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. వీటిల్లో ఏ ఒక్కటి జరిగినా, ఇందాక మీరు నవ్వులాట కన్నారే భద్రకాళి అని, నిజంగానే భద్రకాళి అయిపోతుంది సూర్య. గుర్తుంచుకోండి. తులసి, ఎలా ఉన్నావు? నాకే బాగానే ఉన్నాను. ఏం చెయ్యాలో, నిన్ను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో ఎవరూ లేరా? నీతో కొంచెం మాట్లాడాలి. కేసు గురించే కదా. వద్దు మేడం. తులసి, అవును మేడం, నేను కేసుని విత్డ్రా చేసుకుంటాను. ఏంటి, కేసును విత్డ్రా చేసుకుంటావా? ఎందుకు? ప్లీజ్ మేడం, దయచేసి వివరాలు అడగండి. నా కర్మకు నన్ను వదిలేయండి. అర్థమైంది. కేసును వెనక్కి తీసుకోమని మీ నాన్న నిన్ను ఒత్తిడి చేస్తున్నాడు కదూ? ఆ ఒడ్డే రామదాస్ బెదిరింపులకు లొంగిపోయి కన్న కూతురికే న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నాడు. ప్లీజ్ మేడం, వద్దు. ఏంటమ్మా వద్దు? నీకింత అన్యాయం జరిగితే మీ నాన్నకు భయపడి కేసును విత్డ్రా చేసుకుంటానంటావా? నీ పట్ల కిరాతకంగా ప్రవర్తించిన ఆ కిషోర్ నిర్దోషిగా చెలామణి అయ్యేలా చేస్తావా? చెప్పు. నేనేం చేయను మేడం. తులసి, మొన్నటిదాకా ఇది నీ సమస్య, నిన్నటి నుంచి పోలీసుల సమస్య, ఈవేళ నుంచి ఆడపిల్లలందరి సమస్య. ఎందుకు భయపడతావు? నీ వెనక ఎంతో మంది ఉన్నారు. వందల వేల లక్షల కోట్ల మంది నీకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. వద్దు మేడం, నా కోసం నేను నా కుటుంబానికి గుదిబండని కాలేను. అందుకని నీ మెడకు నువ్వే ఉరితాడు బిగించుకుంటావా? రేపు ఆ రాస్కెల్ నిర్దోషిగా నిరూపించబడి నీ కళ్ళ ముందే వంకరగా నవ్వుతూ తిరుగుతుంటే చూసి భరించగలవా? ఒకప్పుడు ఆడదానికి చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కు, ఆస్తి హక్కు, అందలాలను ఎక్కే హక్కు ఏవీ లేవన్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఆ హక్కులన్నీ వస్తున్నాయి. ఎలా? అడగకుండానే ఎవరైనా ఇచ్చారనుకున్నావా? లేదు. దశాబ్దాలుగా శతాధికంగా పోరాటాలు చేస్తేనే ఈ మాత్రం హక్కులైనా సంక్రమించాయి. పిరికితనంతో నీ చుట్టూ నువ్వే గిరిగీసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తానంటే
ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ ధైర్యంగా నిలబడి న్యాయం కావాలి అని ఎలుగెత్తి అరిస్తే కోట్లాది గొంతులు నీతో శృతి కలుపుతాయి. నీకు బాసటగా నిలిచి నీకు అన్యాయం చేసిన ఆ మృగాడికి తగిన శిక్ష విధించేదాకా అవిశ్రాంతంగా పోరాడతాయి. ఆలోచించు. నీకు నువ్వే న్యాయం చేసుకుంటావో, నీకు నువ్వే అన్యాయం చేసుకుని బతుకంతా పుల్లి పుల్లి ఏడుస్తావో, చాయిస్ ఈజ్ యువర్స్. అర్చన తనంతట తానే గాయత్రిగానే తిరిగొచ్చేసిందా? ఎందుకు? కాంప్రమైజ్ అవ్వడానికా? నెవర్. అర్చన సంగతి నాకు పూర్తిగా తెలుసు. ప్రాణాలైనా తీసుకుంటుంది కానీ శీలాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడదు. మరి గెస్ట్ హౌస్లో అంత గొడవ జరిగాక కూడా తిరిగొచ్చేసిందంటే సంథింగ్ ఈజ్ దేర్. నాన్న ఎక్కడికి వెళ్ళారు? సూర్య వాళ్ళింటికమ్మా. ఇవాళ ఎందుకో చూడాలనిపించింది, వెళ్ళానమ్మా. ఎలా ఉంది నాన్న? సంతోషంగా ఉందమ్మా. నేను వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో తెలుసా? చూస్తుంటే కడుపు నిండిపోయింది. ఆలుమగలంటే అలా ఉండాలి. అంత ప్రేమగా ఉన్నారా? నిజంగా సూర్య అదృష్టవంతురాలమ్మా. అర్థం చేసుకునే మంచి మనసున్న కృష్ణ లాంటి భర్త దొరికాడు. ఇక నీ జీవితం కూడా ఒక గాలిలో పడితే నాకెలాంటి దిగులు ఉండదమ్మా. బతికున్నంతకాలం నిశ్చింతగా గడిపేస్తాను. నాన్న ఒక్క మాట అడుగుతాను, కోపం తెచ్చుకోరుగా? అయ్యో అదేం మాటమ్మా, అడుగు. సూర్య మీ కన్నబిడ్డ కాదు. అయినా కాళ్ళు నేర్చుకుంటూ అంత దూరం వెళ్ళొచ్చారంటే అవసరమా? అవసరమేనమ్మా. సూర్య నా కన్నబిడ్డ కాదు, కానీ 20 ఏళ్ళు నా చేతుల్లో పెరిగిందమ్మా. పెంచిన ఆ మమకారం ఎంతో గొప్పది. ఆ మమకారమే నన్ను అంత దూరం నడిపించింది. వెళ్ళినందుకు, సూర్యని కృష్ణని కళ్ళారా చూసినందుకు ఇప్పుడు నాకు కొండంత తృప్తిగా ఉందమ్మా. రేయ్ ముసలోడా, సూర్య కాదురా, కృష్ణ పక్కనుండాల్సింది నేను. నిజానికి ఆ స్థానం నాది. నాదేరా. అన్యోన్యంగా సుఖపడిపోతుందా? సంతోషంగా కాపురం చేసుకుంటోందా? ఆ సుఖాన్ని సంతోషాన్ని 3 నాళ్ల ముచ్చటగానే మారుస్తాను. ఏ నాటికైనా కృష్ణని మళ్ళీ నేను నా వాడిని చేసుకుంటాను. అమ్మా ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టు. అయ్యో పొద్దుట్నుంచి ఒకటే తలనొప్పి, వైరల్ ఫీవర్ అనుకుంటాను. అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు నాన్న. అయినా మీకోసం వంట చేయాలని అనుకున్నాను, కానీ నీరసంతో కళ్ళు తిరిగినట్టయితే ఇప్పటిదాకా పడుకుండిపోయాను. సారీ నాన్న. ఈ మాత్రం దానికే సారీ ఎందుకమ్మా? ఒంట్లో బాగలేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? నాకు అలవాటేగా. ఇవాళకి నేను వంట చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. అన్నట్టు టాబ్లెట్ ఏదైనా వేసుకున్నావా? వేసుకున్నాను నాన్న. పాపిష్టిదాన్ని. నేను వండి పెట్టాల్సింది పోయి. సౌందర్య, నువ్వు ఇంకో మాట మాట్లాడావంటే నా మీద ఒట్టే. వెళ్ళు, వెళ్ళి పడుకో. వంట పూర్తవగానే నేను లేపుతానుగా. అలాగే నాన్న.
రే ముసలోడా, పెంచిన ప్రేమ మమకారం సూర్యుని పొగుడతామే, అందుకే సడన్ గా నాకు ఈ జ్వరం. ఇవాళ ఒక్కరోజే కాదు, ఇక మీద వీలైన ప్రతిసారి నీ చేత ఇలాగే సేవలు చేయించుకుంటాను. ఆ సూర్య కాపురాన్ని పొగిడినందుకు ఇదే ఈ సౌందర్య నీకు విధించే శిక్ష, సెంటిమెంటల్ పనిష్మెంట్. అమ్మా గాయత్రి, త్వరగా రా అమ్మా, ఇవాళ కంపెనీలో డెలిగేట్స్ మీటింగ్ ఉంది. వస్తున్నా. ఏంటి గాయత్రి, షాక్ అయ్యవా? డోంట్ వరీ, ఈ రోజు నుంచి నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఏమంటున్నారు? REST, రెస్ట్. రెస్ట్ తీసుకోమంటున్నాను. ఇన్నాళ్ళు అంటే నీకు తప్పలేదు, కానీ ఇప్పుడు నేను వచ్చేసాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. మేనేజర్ గారు, కమ్ లెట్స్ గో. బాబు, సడన్ గా మీరు వస్తే వస్తే ఏమవుతుంది? ఆకాశం విరిగి నెత్తి మీద పడుతుందా? అది కాదు, ఇవాళ కంపెనీ డెలిగేట్స్ మీటింగ్ ఉంది, ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని. ప్రాబ్లమా? ఓ, ఆ వచ్చే ఫారెన్ డెలిగేట్స్ అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, నేను ఎలా మేనేజ్ చేస్తానేమోనా? ఇంగ్లీష్ నా ఫింగర్ టిప్స్ మీదే ఉంటుంది. వాట్ యు వాంట్? ఐ వాంట్ దిస్, యూ టేక్ దట్. ప్రాఫిట్స్ go up, losses go down. డిస్కస్. ఇంతేగా మీటింగ్లు అంటే? నాకు తెలీదా ఏంటి? తెలీదు, నిజంగానే మీకు తెలీదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు అన్ని డీల్ చేసింది నేనే, ఆ సంగతి మర్చిపోకు. చూడండి, ఇంతకు ముందు పరిస్థితులు వేరు, రోజు రోజుకి గంట గంటకి మారిపోతున్న ఇప్పటి మార్కెట్ పరిస్థితులు వేరు. అంటే ఏమిటి నువ్వు అనేది? నా కొడుకేమీ తెలీదానా? జానకి, గాయత్రి చెప్పిన దాంట్లో కూడా రీజన్ ఉంది కదా. ఏమిటండి బోడీ రీజను? ఆ మాత్రం తెలివితేటలు నా కొడుక్కి ఉన్నాయి. అత్తయ్యా, ఇది తెలివితేటలకి సంబంధించిన సమస్య కాదు, అనుభవానికి సంబంధించిన సమస్య. అవును బాబు, ఫారెన్ డెలిగేట్స్ తో జరగబోయే మీటింగు చాలా ముఖ్యమైంది. అంతేకాదు, మన మీద నమ్మకం కుదిరితేనే వాళ్ళు 100 కోట్ల పెట్టుబడి పెట్టేది. 100 కోట్లే? నాకు తెలియకడుతానమ్మా, నమ్మకం కుదరాలంటే ఏడ్చేయాలి అంటారు. ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. మన సామర్థ్యాన్ని గురించి, మనతో వాళ్ళు టైఅప్ అయితే రాబోయే లాభాల్ని గురించి వివరంగా చెప్పాలి. ఆ మాత్రం చెప్పడం నాకు వచ్చు. ఓహో, అయితే చెప్పండి, మన బిజినెస్ టర్నోవర్ ఎంత? టోటల్గా మనకున్న వ్యాపారాలెన్ని? కొత్తగా మనం టేకప్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి? మార్కెట్లో మన కంపెనీ కొన్న షేర్ వాల్యూ ఎంత? మొత్తం మన దగ్గర పనిచేసే వర్కర్స్ ఎంతమంది? నెల నెల వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎన్ని లక్షలు? మొన్నటి మార్చిలో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్లో మన కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూపించిన మొత్తం లాభం ఎంత? ఎన్ని కోట్లు? ఏ మాట్లాడరే? అంటే అది సడన్ గా అడిగితే ఎలా? అందుకే సడన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఇది సినిమా కాదు, బిజినెస్. మా బాగా చెప్పావమ్మా. ఏమిటండి బాగా చెప్పేది? ఏరా, అలా నీళ్ళు నవ్వులుతావేమిటి? కిందటేటి వరకు ఒంటి చేత్తో అన్ని నువ్వే చూసుకున్నావు కదా.
చూసుకోవాల్సిందే. కంపెనీ నడపటం అంటే మాటలు చెప్పినంత సులువు కాదు. అంటే నా కొడుకు కవుర్లు చెప్పడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాడానా? ఎందుకు పనికొస్తారో మీ అబ్బాయిని తేల్చుకోమనండి. తిని కూర్చుని ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ.